అడుగుతుంది నిన్నే. నీకోసం అక్కడ ఒక ఆయన వెతుకుతున్నాడు. ఆయనకు చెప్పమంటావా? ఇప్పుడు కనుక అహల్య నా మాస్క్ తీసిందంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఎలాగోలా తప్పించుకోవాలి. రే, నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది నువ్వే కదా? ఆ రోజు వీడియో కాల్లో నీ మాస్క్ నేను చూశాను. అదే మాస్క్. అది నువ్వే కదా నాకు ఫోన్ చేసి ఇందిరా గారి బాక్స్ గురించి అడుగుతున్నావు? ఇంద్రా బాక్స్ అడిగాను కదా, అది నాకిస్తానని మాటిచ్చావు, కానీ ఇంకా ఇవ్వలేదు. నన్ను చంపాలని చూసింది కూడా నువ్వే కదా? గౌతమ్ గారికి యాక్సిడెంట్ చేసింది కూడా నువ్వే కదా? రే, మొహం చూపించురా, చూపించు. ఎలాగైనా సరే అహల్యకి నా మొహం కనిపించకుండా వెళ్ళిపోవాలి. అసలు ఎవర్రా నువ్వు? నాకు ఫోన్ చేసి పదే పదే బెదిరిస్తున్నావు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివైతే నీ మొహం నాకు చూపించరా, చూపించరా. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? చీకట్లో మాయమైపోయినట్టున్నాడు. ఇంకొకసారి ఇంటికి రాని చెప్తా వీడి సంగతి. నాన్న, దొంగ దొరికాడా గౌతమ్? లేదు నాన్న, తప్పించుకొని పారిపోయాడు. సరే, నువ్వు ముందు ఇంటికి వచ్చే. సరే నాన్న, వస్తున్నాను. మనం ఎన్నో సినిమాల్లో వేషాలు వేశాం, కానీ ఈ ఇంట్లో ఉన్నంత సుఖం ఇక ఏ ఇంట్లోనూ దొరకదమ్మా. అవును, మేకప్ వేసుకోవాల్సిన పని లేదు. ఆ అమ్మాయి పుణ్యం అని ఇల్లు కదలకుండా ఉన్నాం. టైం టు టైం డబ్బులు కూడా వస్తున్నాయి. రేయ్, ఎవర్రా నువ్వు? ఏమండి, దొంగేమున్నాడి? దొంగ దొంగ! హే,